మనం చేసిన పాపాలు అసలు పోతాయా? జై శ్రీరామ్. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యుడికే ధర్మం, మిగిలినటువంటి వాటికి ధర్మము అన్న మాట లేదు. పశువులకి పక్షులకి ఒకటే ధర్మం, పశు ధర్మం. గోశాలలో ఒక ఆవు గిత్త దూడని పెడుతుంది. గిత్త దూడ పెరిగి పెద్దదవుతుంది. ఒక 2-3 ఏళ్ళు వచ్చాక ఆ గిత్త దూడ పెరిగి ఎద్దు అవుతుంది. ఆ ఎద్దు ఏ ఆవు తనకి జన్మనిచ్చిందో ఆ తల్లితోనే పొర్లుతుంది, దూడని కంటుంది. అప్పుడు మీరు దోషం పట్టకూడదు. పశుధర్మం అంతే. ఆ ఆవు దూడని కుక్కలు పీకేస్తాయి. కుక్కలకు పాపం వస్తుందా అంటే రాదు. అది పశుధర్మం. పశువులకు ధర్మం ఒక్కటే. దానికి ఏ ఆలోచన వస్తే అది చెయ్యొచ్చు. అందుకే పాపము పుణ్యము దానికి లేదు. ధర్మం మారేది ఎవరికంటే మనుష్యుడికి ఒక్కడికి మాత్రమే. మనుష్యుడు ధర్మం పశుధర్మంలో ఉండదు. అస్తమానం మారుతూ ఉంటుంది, క్షణం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఏదో నా మనసుకి తోచింది ఏదైనా నా భార్య బిడ్డలతో మాట్లాడచ్చు. నా భార్య ముందు నుంచుంటే నా ధర్మం పతి ధర్మం. నా కొడుకు ముందు నుంచుంటే నా ధర్మం వేరు. నా తండ్రి ముందు నుంచుంటే నాది పుత్రధర్మం. ఈశ్వరుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేసి బుద్ధినిస్తాడు. మిగిలిన ప్రాణులకి ఉండదు. బుద్ధిని ఇచ్చి శాస్త్రాన్ని ఇచ్చాడు మనకి. ఈ రెండింటితో పాటు గురువుని ఇస్తాడు. నీకేమి